వెల్కమ్ టు మై ఛానల్. ఏం లేదండి, ఇవాళ చాలా చిన్న వీడియో. మా అమ్మగారు వాళ్ళది మిరాలగూడ అండి. మాది చిన్నప్పటి నుంచి రైస్ మిల్ బిజినెస్ అండి. మా నాన్నగారు వాళ్ళు, మా తాతగారు వాళ్ళ దగ్గర నుంచి ఇంతకుముందు రైస్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ అక్కడ చుట్టుపక్కల ఏరియా ఇంటికి వచ్చి కొనుక్కెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ పెట్టానండి. ఇది సొంత పొలాలన్నమాట. పండించి సొంత రైస్ మిల్లో ఆడి చేసిన రైస్ అండి. ఇది ఆర్వి రా రైస్ అండి. ఇది ఒకసారి మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. ఆన్లైన్ బిజినెస్ పెట్టారు. ఒకసారి మీకు ఇది శాంపిల్ చూపిస్తాను, చూడండి. దీనిలో 3 రకాలండి. ఒకటి ఫుల్ బ్రౌన్ రైస్, ఒకటేమో సెమీ బ్రౌన్ రైస్, ఒకటి మామూలు రైస్ అండి. మామూలు రైస్ అయినా కానీ బాగా పాలిష్ తక్కువ కాదు, కొంచెం పాలిష్ లైట్ పాలిష్ అనమాట. ఫుల్ బ్రౌన్ రైస్ మీరు బయట షాపుల్లో కొనుక్కునేవంటే అన్నం వండంగానే బుగ్గిలాగా లావుగా ఉంటాయి. ఇవి అలా ఉండవన్నమాట, చాలా సన్నగా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, నా మాట మీరు తెప్పించుకొని. ఇది చూపిస్తాను, చూడండి. పార్సల్ వేసారు. మా మధ్య గారు వాళ్ళేమో ఫుల్ బ్రౌన్ రైస్ తీసుకున్నారండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. నేను మొత్తం 3 రకాలు పంపించానండి. నేను ఒకసారి మీకు అందరికి చూపిద్దాంలే, మీకు యూజ్ అవుతుంది. దగ్గర చూపించు. ఇది ఫుల్ బ్రౌన్ రైస్ అండి. ఇవి ఒకే ఇత్తనం అండి. మీరు షాపుల్లో కొనుక్కునే ఎలా అంటే 2-3 రకాల వడ్లు కలుస్తాయి. ఇదేంటంటే ఒకే పంట, ఒకే సీడ్ అన్నమాట. ఇది పండించడానికి కూడా అండి చాలా తొందరగా ముందుకు రారు. ఇది సొంత పొలంలో పండించిన రైస్ అన్నమాట. ఇది ఫుల్ బ్రౌన్. ఇది చాలా సన్నగా ఉంటుందండి. అన్నం మామూలు రైస్ లానే ఉంటుంది. చాలా మంచిది అన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా తీసుకొని. మా తోడుకోడలు వాళ్ళ తమ్ముడు వాళ్ళండి, హైదరాబాద్లో ఉంటారు, బిహెచ్ఎల్. వాళ్ళు ఫస్ట్ ఈ ఫుల్ బ్రౌన్ రైస్ తీసుకొని వండుకున్న తర్వాత సెమీ బ్రౌన్ రైస్ తీసుకున్నారండి మా తోడుకోడలు వాళ్ళ తమ్ముడు వాళ్ళు. అసలు చాలా బాగున్నాయని వాళ్ళ కొలీగ్స్ కూడా అండి చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు. బిహెచ్ఎల్లో వాళ్ళ జాబ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ చాలా మంది తీసుకున్నారు. చూడండి ఎంత సన్నగా ఉంటాయి అన్నమాట. ఇవేమో ఫుల్ బ్రౌన్ రైస్, ఇవేమో మా మర్ది గారు ఆర్డర్ చేసుకున్నారండి. సన్న అంటే ఇవి ఫస్ట్ సెమీ బ్రౌన్ తీసుకున్నాడండి అమ్మ. ఎప్పుడు మనకన్నా ఫస్ట్ మరి కన్నా వాళ్ళే తీసుకున్నారేమో మొన్న చెప్తుందమ్మ. అయితే చాలా బాగున్నాయి, నాకు సెమీ బ్రౌన్ వద్దు ఫుల్ బ్రౌన్ ఇవ్వండి, ఎందుకంటే రైస్ వండాక లావుగా లేదంట. బాగున్నాయని చెప్పి ఈసారి అంటే ఇప్పుడు అయిపోయాక నాకు కూడా ఫుల్ బ్రౌన్ ఇవ్వని చెప్పారంట. ఎవరికన్నా శాంపిల్ ఇవ్వమని ఇచ్చాడు మా కిరణ్. ఆ రైస్ చూపించు, వీడియో తీస్తాను. ఇవేమో సెమీ బ్రౌన్ రమా, ఇవేమో నేను తీసుకున్నాను. మీరు తీసుకునేవేమో ఫుల్ బ్రౌన్, ఇవేమో సెమీ బ్రౌన్. ఇంకో మామూలు రైస్ అంటే బ్రౌన్ రైస్ తినని వాళ్ళు ఉంటారు కదా రమా, వాళ్ళకి. వీడియో అండి, ఈ పండిట్లో మైకులు ఎక్కువైపోయినాయండి.
మీరు ఇగ్నోర్ చేసేయండి, ఏమనుకోవద్దు. ఇవి మామూలు రైస్ అండి. ఇవి వచ్చి 62 రూపాయలండి కేజీ. ఇది బాగున్నాయి కదా రైస్ సన్నగా. ఈ మొత్తం ఒకే పంట అండి. ఇవేమో సెమీ బ్రౌన్ వచ్చి 65 రూపాయలు కేజీ. ఇవి ఫుల్ బ్రౌన్ వచ్చి 70 రూపాయలండి కేజీ. ఆటికి ఇటుకి ఒక 2 రూపాయలు 3 రూపాయలేనండి తేడా. అసలు రైస్ చూసారు కదండి ఎంత బాగున్నాయో. ఒకసారి మీరు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ఇక్కడ మా కమ్యూనిటీలో అండి వినాయకుడు పందిరి పెట్టారు. దాంట్లో అన్నదానానికి కూడా ఇప్పుడు 25 కేజీలు రైస్ పంపించాడండి. అందరికీ తెలియజేయమని చెప్పారన్నమాట. మా మేనల్లు సొంతంగా ఇప్పుడు అతనేనండి దగ్గరుండి పంట వేసి సొంత పొలాలు వాళ్ళ దగ్గరుండి చేసి ఆడిచ్చిన వడ్లు అనమాట. అసలు ఇది సొంత మిల్ అండి. ఇది అసలు మీరు ఒక్కసారి మీరు ఆర్డర్ చేసుకోండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇది చాలా, మీరు బయట కొనే రైస్కి ఈ రైస్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. నేను చెప్పానని కాదు, మీరు ఒకసారి ఒక 10 కేజీలు ఆర్డర్ పెట్టుకుని ట్రై చేసి మీరు మళ్ళీ ఇంకొకసారి తప్పకుండా ఈ రైస్ తిన్న వాళ్ళు ఎవరైనా అండి మళ్ళీ ఇంకొక చోట బయట ఎక్కడ కొనరండి. మీరు తప్పకుండా ఒకసారి రైస్ ట్రై చేయండి. నా మాట మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని నేను వీడియో చేశానండి. ఈ రైస్ ఒక్కసారి మీరు ట్రై చేయండి. చాలా మంచి రైస్ అండి. ఇది సొంత పొలాల్లో పండించినవి. నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఒకసారి ట్రై చేయండి. మామూలు రైస్ 25 కేజీలు వచ్చి 1600 అండి. ఆటికి వీటికి ఒక 10 రూపాయలు తేడా వస్తుంది. అంతే, పెద్దగా ఏం తేడా రాదు. కాబట్టి బ్రౌన్ రైస్ అండి చాలా మంది బయట కొనుక్కున్నాయి తినలేరు. ఇవి మాత్రం అసలు సన్నగా చాలా బాగుంటాయి అన్నమాట. మీరు అసలు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా తోడుకోళ్ళు వాళ్ళ తమ్ముడు అండి బిహెచ్ఎల్లో ఉంటారు. వాళ్ళు ఫుల్ బ్రౌన్ రైస్ ఆర్డర్ చేసుకొని చాలా బాగున్నాయి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అండి ఇప్పుడు చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు. చాలా బాగున్నాయి అని చెప్తున్నారు. రైస్ ఏంటంటే వండాక కూడా మీకు సన్నగానే ఉంటుంది. మీరు ఇది అప్పటికప్పుడైనా కడిగి కుక్కర్లో వండేసుకోవచ్చండి. 1 గంట నాన్నే చాలు. మీరు అదే బయట షాపుల్లో కొన్నారనుకోండి, అవి మార్నింగ్ నానబెట్టాలి. నానబెట్టి వండినా అవి రైస్ గుగ్గిల్లాగా వస్తాయి అన్నమాట. ఇది అలా రాదు, సన్నగానే ఉంటుంది. రైస్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా బీటెక్ చేశాడండి మా మేనల్లుడు. గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాడు, ఎస్ఐ అవ్వాలని. వాడికి జాబ్ ఇలా సొంతంగా చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయాలని చాలా ఇంట్రెస్ట్ అండి. సొంతంగా వాడు చేస్తాడు. అందరు జాబ్లు చేసేవాళ్ళే మా ఇంట్లో. వాడు ఒక్కడే ఈ ఫీల్డ్ ఎంచుకున్నాడు. మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి మా మేనల్లుడికి, సరేనా? ఈ వీడియో మీకు అందరికీ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుని ఈ వీడియో ఇంటర్